అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బమ్మడి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలామంది చాలాసార్లు ఈ క్వశ్చన్ అడుగుతున్నారండి. యోని భాగాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అంటే, ఆ క్లీన్ చేసుకునే పద్ధతిలో పెరుగు వాడొచ్చా, నూనెలు వాడొచ్చా, లేకపోతే సోప్ లాంటివి ఏమన్నా వాడొచ్చా, డెటాల్ వాడొచ్చా, అలాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారండి. ఇలాంటివి ఏమీ అసలు వాడకూడదండి. ఎందుకంటే యోని భాగంలో నేను ముందుగానే చెప్పినట్టు పీహెచ్ అనేది ఉంటుంది. పీహెచ్ బ్యాలెన్స్ అనేది 4 నుంచి 7 వరకు మనం నార్మల్గా పరిగణిస్తాం. ఎప్పుడైతే మీరు ఈ నూనె, పెరుగు, డెటాల్ ఇలాంటివి వాడతారో, దాంతోపాటు సోపు ఇలాంటివన్నీ వాడతారో, ఆ పీహెచ్ బ్యాలెన్స్ అనేది ఇంపేర్ అవుతుంది. అంటే 4 కన్నా తక్కువ అవటం కానీ 6-7 కన్నా ఇంకెక్కువ అవటం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ పీహెచ్ అనేది బ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుందో, అప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్స్ రావటము, ఇబ్బంది ఇంకా పెరగటము, మంట, నొప్పి ఇలాంటివి కంప్లైంట్స్తో ఉండటము అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు పెరుగు ఇలాంటివి ఏమీ వాడకుండా ప్లెయిన్ వాటర్తో, అంటే నునివెచ్చని నీళ్ళతో వెజైనా భాగం అంటే యోని భాగాన్ని క్లీన్ చేసుకోవటం అనేది తప్పనిసరిగా మీరు చేయాల్సింది. అంటే స్నానం చేసుకునే ప్రతిసారి కూడాను యోని భాగాన్ని ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవాల్సిందే. అలా కాకుండా సోపు, డెటాల్ ఇలాంటి పెరుగు లాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఆ యోని భాగంలో అప్లై అనేది చేయకూడదండి. అలా కాకుండా కొంతమంది వాష్లు అలాంటివి వాడతారండి. వీ వాష్, లాక్టాసిడ్ వాష్, అలాంటి చాలా రకాల వాషెస్ అనేది ఉంటుంది. ఆ వాషెస్తో మీరు క్లీన్ చేసుకోవచ్చు. కానీ అంటే పెళ్ళి కాని ఆడవాళ్ళు, లేకపోతే అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొనినటువంటి ఆడవాళ్ళు ఇవి వాడాల్సిన అవసరం కూడా లేదండి. సో యూజువల్గా పెళ్ళైన తర్వాత, అంటే లైక్ సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్న తర్వాత మాత్రమే, అంటే ఆ హైమనల్ బేరియర్ అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మాత్రమే ఈ వాషెస్ కూడాను ఉపయోగపడుతుంది. అలా కాకుండా మిగతా టైముల్లో అసలు ఈ వాషెస్ వాడటం కానీ, లేకపోతే పెరుగు, నూనె, ఇలాంటి అంటే డెటాల్ ఇలాంటి పదార్థాలు ఆ యోని భాగంని క్లీన్ చేసుకోవటానికి వాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈరోజు నేను మాట్లాడిన టాపిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.